నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కష్టం అంటే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా నారా లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే గల్ఫ్లో చిక్కుకొనున్న శివ గారిని స్వదేశానికి అయితే రప్పించడం జరిగింది. ఆ ఘటన జరిగి వారం రోజులు కూడా మరొక ముందే నేడు వీరేంద్ర గారిని కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు స్వదేశానికి తెప్పించడం జరిగింది. నేడు వీరేంద్ర గారే మనతో ఉన్నారు. ఏ విధంగా కష్టాలు పడ్డారు, ఈరోజు తీసుకురావడంలో ఎలా సహాయపడ్డారు, అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. మొత్తానికి నారా లోకేష్ గారు అయితే మీరు పెట్టిన వీడియో వైరల్ అవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. మీరు అసలుకి ఎలా వెళ్ళారు, మీదే ప్రాంతం, ఈ వివరాలు? సార్ నేను గల్ఫ్ వెళ్ళక ముందు సార్ నేను అమలాపురంలో కేటీఎం షోరూంలో జాబ్ చేసేవాడిని సార్, ఎగ్జిక్యూటివ్ కింద చేసేవాడిని సార్. అక్కడ నాకు శాలరీ సరిపోకపోయేసరికి నేను గల్ఫ్ వెళ్ళాలనే ఐడియా వచ్చింది సార్ నాకు. ఎలాగ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నా కదా, ఇంకా తప్పదు వెళ్ళాలి, ఏదోటి చేసుకోవాలి కదా అనుకుని ఆలోచన వస్తే అప్పుడు ఇంటి దగ్గర ఒక ఆడమనిషి వల్ల తెలిసింది సార్. ఇంటి దగ్గర చిన్నమ్మ అవుతారు ఆవిడ వల్ల ఈ ఏజెంట్ పరిచయం అయ్యాడు సార్. ఏజెంట్ పరిచయం అయితే సరే సార్ నేను ఇంట్లో ఏ పని అయినా చేస్తాను సార్, ఇంట్లో కాకుండా నన్ను ఇలా ఎడారిలో కానీ రోడ్ల మీద కానీ వదిలేస్తాను, నేను ఒప్పుకోను సార్. ఇంట్లో మీరు ఏ పని చెప్పినా చేస్తాను, మీరు ఎంత కష్టం చెప్పినా చేస్తాను, ఇంట్లో నాకు జీతం కరెక్ట్గా ఇచ్చేయాలి, ఎంత కష్టమైనా నేను చేస్తాను, ఇంట్లోనే ఎడారిలో ఆటలైతే నేను చేయను అని చెప్పాను సార్. బాబు నువ్వు ఇంట్లోనే చేయాలి, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే పని చేసుకోవాలి, ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు అన్నారు సార్. సరేనే నేను ఎస్ చెప్పాను. ఎస్ చెప్పిన తర్వాత వెంటనే వీసా తీశారు సార్. వీసా వాటి కోసం నేను 1,70,000 ఖర్చు పెట్టాను సార్. ఏజెంట్కి ఇచ్చాను సార్, నేను ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్. ఉంటే సరే అయితేనే వీసా మొత్తం అన్నీ తీసిన తర్వాత నన్ను 10వ తారీఖుని తీసుకెళ్ళారు సార్. ఈ మంత్ జూలై 10ని తీసుకువెళ్ళారు సార్. 10ని తీసుకువెళ్ళి నన్ను 10ని ఖతర్లో పెట్టి 11వ తారీఖుని సౌదీ అరేబియాకి తీసుకెళ్ళిపోయారు సార్. అప్పటికప్పుడు అక్కం చేయించి అక్కడ అక్కం చేయించకపోతే ఎంట్రీ ఉండదండి సార్ సౌదీ అరేబియాలో. సో అప్పటికప్పుడు నాకు అక్కం చేయించేసి సౌదీ అరేబియా డెజర్ట్లోకి తీసుకెళ్ళి పడేసారు సార్. సార్ బాబా నేను ఇక్కడ ఉండలేను, తీసుకెళ్ళిపో బాబా అని ఎంతో వేడుకున్నాను సార్. నాకు హెల్త్ బాగోలేదు, వాంతులు అయిపోతున్నాయి, నోటంట ముక్కులంట బ్లడ్ వచ్చేస్తుంది, నాకు స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది, యూరిన్ అవ్వట్లేదు, మోషన్ అవ్వట్లేదు, ప్లీజ్ బాబా నన్ను తీసుకెళ్ళిపో బాబా అని ఎంతలా వేడుకున్నా కానీ నన్ను కనికరించలేదు సార్. అసలే వీడు ఇంకా ఎలా ఉంటే వీడు ఇలాగే నాటకాలు చేసేస్తాడని వేరే బాబాకి అమ్మేశాడు సార్. ఆ బాబా దగ్గరికి అమ్మేస్తే ఇంకా నాకు అర్థమైపోయింది సార్. నేను మీరు వెళ్ళిన ఏజెంట్ కాకుండా అక్కడ ఏజెంట్ మరొక ఏజెంట్కి అమ్మేశాడు. అక్కడ మిమ్మల్ని ఏజెంట్ బాబాకి ఇచ్చేసాడు సార్. ఆ బాబా ఇంకో బాబాకి అమ్మేశాడు సార్. ఏజెంట్ బాబా దగ్గరికి పంపాడు సార్. ఆ బాబా ఇంకో వేరే బాబాకి అమ్మేశాడు సార్. నన్ను అమ్మేస్తే నాకు ఇంకా అర్థమైపోయింది సార్. నేను ఇక్కడ ఉంటే కనుక నేను ఇంకా చచ్చిపోతాను నేను అని. వెంటనే నేను మా ఫ్రెండ్స్కి, మా అక్కకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా మామీకి, మా చిన్నమ్మలకి వీళ్ళందరికీ షేర్ చేసుకున్నాను సార్. ఇలాంటి పరిస్థితి నాది చాలా దారుణంగా ఉంది. అప్పటి వరకు నేను ఎవరికి చెప్పలేదు సార్. బాగుంది, నేను ఇంట్లోనే ఉన్నాను, బాగానే ఉంది నాకు అంతా అని చెప్పుకున్నాను సార్. తర్వాత ఇంకా నేను ఓర్చుకెళ్ళిపోయాను సార్. నాకు అక్కడ పెట్టే కష్టాలు అవి చూసి నేను ఓర్చుకెళ్ళిపోయి మా ఫ్రెండ్స్కి ఇలాగా వీడియో ఇచ్చి పెడితే వాళ్ళు వెంటనే లోకేష్ గారు రియాక్ట్ అవ్వడం అది నాకు చాలా అదృష్టం సార్. నేను లైఫ్లో మర్చిపోలేను సార్ అది లోకేష్ గారిని. అక్కడికి వెళ్ళాక మీరు మొదట ఏ పని చేయాలి మీతో చెప్పారు? అక్కడ నన్ను అయితే ఇంట్లో పని చేయమన్నారు సార్. ఇంట్లో అంటే వాళ్ళు వీక్లీ 3 times పార్టీ అవి చేసుకుంటారు. ఆ పార్టీ చేసుకున్నప్పుడు నువ్వు అక్కడ సర్వ్ చేయాలి అంతే, ఇంకేం పని ఉండదు అని చెప్పారు సార్. అది కాకుండా నన్ను ఒంట్ల దగ్గర వాటి దగ్గర పనులు పెట్టారు సార్. వాటిని క్లీన్ చేయడం, ఆ చెత్త అంతా ఎత్తడం, వాటిని మేత వేయడం, ఒంట్లకి నీళ్ళు పెట్టడం చాలా కష్టంగా ఉంది సార్. చాలా ఈ 15 రోజులు ఏదో పీడకలలా ఉంది సార్. అది నాకు గుర్తుకొస్తుంటే కూడా చాలా భయం వేస్తుంది సార్. ఒకసారి నైట్లు కూడా అక్కడ నైట్లో ఎలాగ నిద్ర పట్టదు, ఇప్పుడు చాలా భయం వేస్తుంది సార్ తలుచుకుంటుంటే. అసలు నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఒక స్పందన అయితే వస్తుంది, తిరిగి మళ్ళీ ఇక్కడ చేరుకుంటారని ఊహించారా? అసలు ఊహించలేదు సార్. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది సార్. అదంతా మా ఫ్రెండ్ వల్లే జరిగింది సార్. మా ఫ్రెండ్ పెట్టి మెలగ్రో మూవీస్ వారు మొత్తం అన్నీ ట్వీట్ పెట్టారు, చేశారు సార్. లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అని నేనైతే అసలు ఊహించుకోలేదు సార్. చివరిగా నారా లోకేష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నారా లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీ సహాయం నేను ఈ జన్మకి మర్చిపోలేను సార్. నా తరపున, మా కుటుంబం తరపున మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. వీలైతే ఒక్కసారి ప్లీజ్ సార్ మిమ్మల్ని కలవడానికి ఒక అవకాశం ఇవ్వండి సార్. ఒక్క అవకాశం సార్. లోకేష్ గారు మీ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అలాగే లోకేష్ గారి ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్న సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ టీం, ఖలీద్ సోఫుల్లా, డాక్టర్ వేమూరి గారు, రాధాకృష్ణ గారు, ఇలా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళ టీం అంతా అక్కడ సౌదీ అరేబియాలో ఎన్ఆర్ఐ టీం సార్. ఇది టీడీపీ ఎన్ఆర్ఐ టీం సార్. వాళ్ళందరూ లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నన్ను రెస్క్యూ చేశారు సార్. నా దగ్గర కూడా వచ్చారు సార్, డెజర్ట్లో కూడా వచ్చారు సార్. ఎన్ఆర్ఐ, టీడీపీ అందరికీ చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సార్.
మా వాళ్ళ అబ్బాయి మా తమ్ముడు 10వ తారీఖునే వచ్చాడు. మేము హైదరాబాద్లో ఉంటాం. 10వ తారీఖున మా దగ్గరికి వచ్చాడు. వచ్చినాక మేము ఎప్పుడు తీసుకొచ్చి ఎక్కించేసాము. ఫ్లైట్ ఎక్కేసినాక అంతా బాగానే వెళ్ళిపోయినాక బాగానే ఉందనేసి అన్నారు. బుధవారం నైట్కి వెళ్ళాడు. గురువారం మార్నింగ్ కూడా ఖత్తర్లోనే ఉన్నాడు. గురువారం నైట్ తీసుకెళ్ళి సౌదీ అరేబియాలో పెట్టేశారు, ఎడార్లో పెట్టేశారు అక్కడ నన్ను అనేసి ఫోన్ చేసి చెప్పారు. వీడైతే వస్తాడా రాడా అని చాలా బాధగా ఉండేది. వీడు మెసేజ్లు చూస్తే అక్క నేను వస్తానా లేదా, మేము అందరినీ చూస్తానా లేదా అనేసి నాకైతే చాలా ఏడుస్తా మెసేజ్లు పెట్టేవాడు. మేమైతే మా చిన్నానికి కానీ మా చిన్నమ్మకి కానీ ఇంటి దగ్గర అసలు ఎవరికి తెలియనివ్వలేదు. ఇంకా మా వాళ్ళకి కూడా హెల్త్ బాగోదు అనేసి తెలియనివ్వలేదు. ఇంకా మాలో మేమే ఎలా వస్తాడా అనేసి మాలో మేమే అనేసి అనుకుంటూ ఉంటే వీడికి అలాగే చాలా ధైర్యం చెప్పేవాడిని. భయపడకరా, భయపడకు, ఏం కాదు, నువ్వు వస్తావు, నువ్వు మా దగ్గరికి తిరిగి వచ్చేస్తావు, నువ్వేం కాదు అనేసి అలా ధైర్యం చెప్పుకుంటూ వచ్చేవాడిని. చాలా లోకేష్ గారికి అలా చేసినాక వీడు చాలా పక్క నుంచి బయటపడ్డాడు. అందుని బట్టి లోకేష్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్. మా కుటుంబం తరపు నుంచి, మా తమ్ముడు తరపున, మా తరపు నుంచి చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్ లోకేష్ సార్కి.